వార్డ్ సెక్రటేరియట్ అంటే మీ జగన్. అందులో దాదాపుగా 10 మంది శాశ్వత ఉద్యోగాలు. మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తా ఉన్నారు అని అంటే మీ జగన్. ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్. లంచాలు వివక్ష లేని పాలనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. బటన్ నొక్కడం నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అనంటే మీ జగన్. మీ ఊరికే విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, టాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు అంటే మీ జగన్. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన. ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు రైతు భరోసా, గ్రామంలోనే ఆర్బీకే, రైతన్నలకు 0 వడ్డీ, రైతన్నలకు పగడుపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ. అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం. ఇందులో ఏకంగా 75% పైచిలకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. అందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అనంటే ఆ 2,31,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎప్పుడు అనంటే, గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతూ ఉన్నది అనంటే మీ జగన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ కళ్యాణ వస్తు, ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత అంటే దిశ యాప్ అంటే
ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తూ ఉన్నవి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. మరి 58 నెలల్లో ఇవన్నీ చేశాం.